ఈరోజు నీ ప్రజల ఎదుట నేను ఉంచవలసిన ధ్యానం ఏంటి? ప్రభు నాతో మాట్లాడవా అంటూ ప్రార్థించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఈనాటి ధ్యానం కొరకు మేము ముందుకు తీసుకుని వస్తున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియో లేదు. చదువుబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తే, ప్రవక్తయగు సమూయేలు తల్లి అయిన అన్న దేవుని సన్నిధిలో సమూయేలును సంపాదించుకున్న తర్వాత గొడ్రాలైన అన్న ఒక మగబిడ్డను సంపాదించుకొని ఆ మగబిడ్డను దేవుని బలిపీఠం దగ్గర ప్రతిష్ఠించి, దేవుడు తనకిచ్చిన మగబిడ్డను దేవునికి ప్రతిష్ఠించి ఈ కీర్తన పాడుతుంది. ఈ అన్న ఎవరు? గొడ్రాలు, సంతానహీనురాలు, నిందలు అవమానాలు భరించిన హీనస్థితికి వెళ్ళిపోయిన ఒక గొడ్రాలు. ఈ అన్న శిలోహు మందిరానికి వచ్చి దేవునితో ఒక మొక్కుబడి చేసుకొని, నీవు నాకు మగబిడ్డనిస్తే తిరిగి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠితుడిగా, నీకు ప్రతిష్ఠితుడిగా నీ మందిరములో పాలు విడిసిన దినాన నీ సన్నిధిలో వదిలి వెళ్ళిపోతాను, నీ సేవకు అంకితం చేస్తానని ప్రతిష్ఠించుకున్న ఆ తల్లి దైవజనుని దీవెన మేరకు మరుసటి ఏట వచ్చేసరికి మగబిడ్డను సంపాదించుకుంది. ఆ మగబిడ్డ పాలు విడిచిన దినాన దేవునితో తాను చేసిన ఒడంబడిక ప్రకారం ఆ బిడ్డను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవునికి ప్రతిష్ఠితుడిగా, దేవునికి చెందినవాడుగా, దేవుని స్వాస్యంగా దేవునికి అప్పచెప్పి అన్న ఈ కీర్తన పాడుచూ దేవుని స్తుతించింది. స్తోత్రం చెప్పండి. ఈ అన్న ప్రార్థనలో, లేకపోతే అన్న స్తుతించిన విధానంలో అన్న తన దేవుడు ఎవరు, తన దేవుడు ఎవరు, గొడ్రాలితనము నుండి తనను విడిపించిన తన దేవుడు ఎవరు, తన నిందను అవమానమును తొలగించి ఘనతకు పాత్రురాలిగా చేసిన తన దేవుడు ఎవరు, తన దేవుడు ఏమై ఉన్నాడు అని తన దేవుని కీర్తిస్తూ ఈ కీర్తన పాడుతూ ఉందండి. ఇలా ప్రార్థిస్తూ ఈ కీర్తన పాడుతూ దేవుని స్తుతిస్తుందండి. తన నిందను అవమానమును తొలగించి నిందకు ప్రతిగా ఘనతను, అవమానమునకు పట్టి ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించిన తన దేవుని స్తుతిస్తూ, తన దేవుడు ఎవరు, తన దేవుడు ఏమై ఉన్నాడు అన్న కీర్తిస్తుంది. ఈ కీర్తనలో తన దేవునిని గురించి మాట్లాడుతున్న అన్న ఏమందో తెలుసునా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. అంటే అన్న ఏమని కీర్తిస్తుంది? తమ దేవుడు పరిశుద్ధ దేవుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధ దేవుడు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఒకసారి మీ మనసు పెడతారా? లోకములో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు కోట్ల మంది ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు కదా.
వారిలో ఒక్కడైనా పరిశుద్ధుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు మాత్రం పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడు. ఆయన వంటి పరిశుద్ధ దేవుడు లేడు. అన్నా తన దేవునిని గూర్చి కీర్తిస్తూ పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నా దేవుడు పరిశుద్ధ దేవుడు అనండి. నా దేవుడు బిగ్గరగా, నా దేవుడు. అదే దైవజనుడైన మోషే అంటాడు నిర్గమాకాండం 15:11లో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. స్తోత్రం. హలో దేవా, పరిశుద్ధతలో నీవు మహనీయుడవు. పరిశుద్ధతలో నీ స్థాయి ఎవరికుందయ్యా? అన్నా కూడా తమ దేవుని గూర్చి మాట్లాడుతూ అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. అంటే తమ దేవుడు ఏమై ఉన్నాడని కీర్తిస్తుంది. చెప్పండి, నోరు విప్పండి అందరూ ఒకసారి. తమ దేవుడు ఏమై ఉన్నాడని కీర్తిస్తుంది పరిశుద్ధ దేవుడు. దైవజనుడైన మోషే ఏమన్నాడు? వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతలో నీవే మహనీయుడు. అందుకే కాబోలండి పరలోకంలో నిత్యము ఆయన్ని స్తుతిస్తున్న కెరూబులు నిత్యము కీర్తిస్తున్నాయి. ఏమని? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. కెరూబులు సెరూపులు నిత్యము ఆయనను ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అందుకే అన్న అంటుంది, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. పరిశుద్ధతలో నీవే మహనీయుడవు. అందుకే పరబంధు నిత్యము ఆరాధిస్తున్న కెరూబులు షెరూబులు నిన్ను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే పరలోక గవిట కమ్ముల పునాదులు కదులుతున్నాయి. ఆ కెరూబులు సెరాబులు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ, వింటున్నారా? తమకు కలిగిన 6 రెక్కల్లో 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకున్నారు. 2 రెక్కలతో తమ చర్మమును కప్పుకున్నారు. 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధతను చూసే అంత అర్హత లేక, అయ్యో నీ పరిశుద్ధతను మేము చూడలేము, నీవు పరిశుద్ధతలో మహనీయుడు అంటూ ఆ పరిశుద్ధతలో మహనీయుడైన మహాదేవుని అగ్నిజ్వాలల వంటి కెరూబులు, అగ్నిజ్వాలల వంటి శరాబులు ఆయన పరిశుద్ధతను చూచే అంత శక్తి లేక తమ రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నాయి. అంతటి పరిశుద్ధుడండి, అంతటి పరిశుద్ధుడండి. అగ్నిజ్వాలల వంటి మహాదూతలే ఆయన పరిశుద్ధత ప్రకాశమును చూడలేక కనులను కప్పుకుంటున్నారు. అంతటి మహాపరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అన్న అంటుంది,
నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడయ్యా, ఒక్కడును లేడు. అలాంటి పరిశుద్ధుడైన దేవునిని కదా నేను ప్రకటిస్తున్నది. అలాంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో కదా మీరు వాయిద్యములు వాయించుచున్నది. అలాంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో కదా మీరు కూర్చున్నది. అలాంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో కదా మీరు ఒక పాత్ర పోషిస్తున్నది. మరి నువ్వేం చేయాలి? ఆయనను ఆరాధించాలన్నా, ఆయనను ప్రకటించాలన్నా పరిశుద్ధ అలంకారమును ధరించి మాత్రమే ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. కీర్తన 96వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించి యెహోవాకు నమస్కారము చేయుడి, ఆయనకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా పరిశుద్ధ అలంకారములు ధరించి ఆయన సన్నిధిని వనకుడి. హలో, నీవు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన పరిశుద్ధతలో నుండి వస్తున్న ప్రకాశమును చూడలేక అగ్ని జ్వాలల వంటి దేవదూతలు, కెరూబులు, షరూబులే తమ ముఖములను కప్పుకుంటున్నంత పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలండి? పరిశుద్ధ అలంకారములను ధరించి ఆయనకు నమస్కారము చేసు ఆయన సన్నిధిలో వనకాలట. ఏ అలంకారం ధరించి? పరిశుద్ధతనే అలంకారంగా ధరించి వనకాలట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పరిశుద్ధతనే అలంకారంగా ధరించి నువ్వు వనకాలి. పరిశుద్ధతనే అలంకారంగా ధరించి వణుకుతూ ఆయనకు నమస్కారం చేయాలట. మరి పరిశుద్ధతే లేకుండా నువ్వు ఆయన సన్నిధిలో వాడబడితే ఆయన అంగీకరిస్తాడా? హలో, పరిశుద్ధతే లేకుండా ఒక పరికరం మీద నీకు అధికారం ఉంటుందా? పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధిలో నువ్వు నమస్కారం చేస్తే, ఆయనను ఆరాధిస్తే, ఆయన సన్నిధిలో ఒక పాత్రగా వాడబడితే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన నీ నుండి కోరుకుంటుంది కూడా